విజయనగరం పట్టణంలోని వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ యువతులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపడంతో డైరెక్టర్ శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లిమల్ల పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని మహిళా పోలీసులకు అప్పగించారు. మొత్తం 21 మంది బాధితులు అతనిపై ఫిర్యాదు చేయగా పోలీసులు వారి స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. వినెక్స్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేయడానికి ముందు పెద్ద ఎత్తున డ్రామా నడిచినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. బుధవారం సాయంత్రం ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బుధవారం నైట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈయన లైంగికంగా మమ్మల్ని వేధిస్తున్నాడు అని చెప్పేసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే నిన్న గురువారం మధ్యాహ్నం మళ్ళీ మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము కేసు వాపస్ తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు అన్నారు. అయితే ఎందుకు వాపస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపైన ఎప్పటికీ స్పష్టత రాకపోయినప్పటికీ పోలీసులు అయితే మాత్రం ధైర్యం చెప్పి మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. మరోవైపు మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కూడా వాళ్ళకు కొంతవరకు మద్దతు తెలపడంతో వాళ్ళు మళ్ళీ కేసు కట్టినటువంటి పరిస్థితి. కేసు కట్టి ఇప్పుడు మొత్తం ఈ ఫిర్యాదు అయితే మాత్రం 21 మంది ఫిర్యాదు చేశారు. ఆ 21 మంది నుంచి కూడా పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ కోచింగ్ సెంటర్లో సుమారుగా 70 మంది వరకు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా వేధించారు అని చెప్పి ఆ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. లైంగిక వేధింపులే కాకుండా వాళ్ళు అక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి అన్ని పన్ను మనుషులుగా మాత్రమే మమ్మల్ని చూశారు అని చెప్పేసి అక్కడ ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఇవన్నీ చేయించారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే మేమెందుకు ఇలా చేయాలి అని క్వశ్చన్ చేస్తే ఇలా కష్టపడిన వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు సాధించారు, కష్టపడితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, కష్టపడితేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది అనేటటువంటి హితబోధ కూడా చేసేవాడు అని చెప్పేసి కూడా ఆ మహిళలందరూ ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నింటిపైన కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ 21 మందే కాదు మిగిలిన వాళ్ళని కూడా విచారిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ 21 మందిని కూడా వీళ్ళ స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన నెల్లిమర్లలో పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని వాళ్ళని మహిళా పోలీసులకు కూడా అప్పగించారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ అంశం కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు ఏ రకంగా ఇస్తుంది, విచారణ ఎలా ఉంటుంది ఏంటనేది ఇంకా ముందుకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నడిపిస్తున్నటువంటి వినెక్స్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఈ కోచింగ్ సెంటర్కి అనుమతులు ఏమైనా ఉన్నాయా లేవా, అసలు అక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇంతకుముందు ఏమైనా సరే ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి కేసు పెట్టడంతో గతంలో ఇలాంటి వేధింపులు ఏమైనా ఉంటే వాళ్ళందరూ ఏమైనా బయటకు వస్తారా, వీటన్నింటిపైన కూడా విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విజయనగరంలో ఈ ఘటన ఏదైతే ఉందో నిజంగా సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగం కోసం చాలామంది గృహిణులు కూడా పెళ్ళైపోయి ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలి అనేటటువంటి కృషితో కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళు చదువుకోవడానికి ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో వచ్చినప్పుడు వాళ్ళందరిపైన ఇలాంటి లైంగిక వేధింపులు అనేవి నిజంగా బాధాకరమనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది పక్కన పెడితే అందరూ కూడా ధైర్యం చేసి ముందుకు వచ్చి కేసు నమోదు చేసి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇదనేది తర్వాత ఎటువైపు దారి తీస్తుంది, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా ఏంటి అనేది ముందు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.